బ్యాడ్లు కడుక్కొని ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే గ్యాస్ పట్టేయకుండా నీట్గా అరుగుదల అయ్యేదానికి ఉపయోగపడుతుంది. ఒక 10 పచ్చిమిరపకాయలు, 5 టమోటాలు కట్ చేసి నానబెట్టుకునే బేలల్లో వేసి ఒక 3 విజిల్లు వచ్చేలాగా స్టవ్ మీద పెట్టండా ఒక 3 విజిల్ రానిద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలి. ఆయిల్ వేసుకోవాలి. నాలుగు టేబుల్ స్పూన్లు ఇంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తెల్లబాత గింజలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అన్నీ కలబోసినవి 1 స్పూన్ కదా. దాంట్లో ఉప్పు వేసుకొని కళ్ళు మంచిదని పప్పు గుత్తితో ఇది మ్యాష్ చేసుకోవాలి. ఐదారు వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్. కరివేపాకు ముందు వేసుకోవాలండి, అది ఆయిల్ వచ్చి మీద పడుతుంది. అన్నీ చేసుకున్నాక వేసుకుంటే ఒక 1/2 స్పూన్ పప్పు, టమాటా పప్పు కాబట్టి కొంచెం పతలాగా చేసుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. వేగి ఇది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది బాగా ఉడుకు రావాలి. ఉడుకు వచ్చినాక అట్లా ఉడుకు రావాలి. ఉడుకు వస్తే బాగుంటుంది. బాగా ఉడుకు వచ్చినాక ఒక సగం నిమ్మకాయ, చింతపండు వేయట్లేదు, నిమ్మకాయ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వేసుకొని చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. విత్తనాలు రాకుండా నేను మీరు ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తాను. అవన్నీ మీరు వీలైతే పక్కన పెట్టుకొని ముందు పెట్టుకోవచ్చు. గ్యాస్ ఆఫ్ చేసి, స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం దీంట్లో పోసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకోండి. ఈ పప్పు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి.